మరో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. ఇది చాలా విషాదమైన వార్త అండి. జల విషాదం. కొండ పోచమ్మ సాగర్లో మునిగి 5 యువకుల మృత్యువాత. జలాశయం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా పట్టు తప్పిన 4. వారిని కాపాడబోయి మరో స్నేహితుడు మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేసీఆర్. అందరూ యంగ్స్టర్స్ అండి, పిల్లలు. అసలు వాళ్ళకి ఎంత జీవితం ఉంది. ఈ మధ్య చాలా మంది, అంటే ఇది సందర్భమా కాదా అన్నది పక్కన పెడితే కనుక, సెల్ఫీ తీసుకుంటూ వీళ్ళు చనిపోయారు. వాళ్ళని కాపాడడానికి ట్రై చేసిన ఇంకొక స్నేహితుడు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అందులో పండుగ పూట చాలా భవిష్యత్తు ఉంది పిల్లలకి. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కనుక సెల్ఫీల పేరుతో లేదా రీల్స్ చేయాలన్నా ఇదితో ఇష్టానుసారం, అంటే ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పటికీ కూడా సో మేము హ్యాండిల్ చేసుకోగలము అన్న అతి విశ్వాసంతో సెల్ఫీలు తీసుకోవడాలు, లేదంటే కనుక రీల్స్ చేయడాలు, ఏంటి రైల్వే ట్రాక్ల పైన రైలు అక్కడ వస్తూ ఉంటుంది, ఇక్కడ ఇలాంటివన్నీ కూడా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాము. లేదంటే మెట్రో ట్రైన్ ఎక్కుతారు, దాన్ని పట్టుకొని ఇలా స్టాప్ వచ్చినప్పుడు చూసి ఇలా ఒక సెల్ఫీ అంటారు, అదంటారు. తీసుకోండి, తప్పులేదు. అక్కడ పరిస్థితి ఏంటి, ఇలా నది ప్రవాహం దగ్గర కానీ జలాశయాల దగ్గర కానీ చాలా చాలా సంఘటనలు చూసాం గతంలో కూడా. ఏదైతే కనుక సెల్ఫీల కోసమో వాటర్ మధ్యలో కొన్ని గట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, వాటిపై నిల్చుంటే కనుక లొకేషన్ బాగా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ సరదా కరెక్టే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వాటర్ వృద్ధి పెరిగింది అనుకోండి, ఉధృతి పెరిగితే ఎవరికి నష్టం? మీకే కదా. చిన్న ఏజ్ మీ అందరిది. మీరనే కాదు, సామాన్యంగా ఎవరైనా సరే, యువతి యువకులారా, మీరు సెల్ఫీలు కానీ లేకపోతే రీల్స్ చేసి లైక్లు ఎక్కువ రావాలని, ఫాలోవర్స్ ఎక్కువ పెరగాలనేసి ఇలాంటివి కాకుండా ముందుగా మీ భద్రత మీరు చూసుకోండి, తర్వాతనే ఇవన్నీ. ఎందుకంటే ఫస్ట్ బ్రతికుంటేనే కదా అలాంటివన్నీ చేసి మనం పేరు తెచ్చుకోగలుగుతాము. ప్రాణమే పోయినప్పుడు ఏం చేస్తాం అలాంటివన్నీ కదా. కాబట్టి ఇలాంటివి చాలా జరిగాయి, కానీ రియలైజ్ అయ్యే వాళ్ళు అవుతున్నారు, రియలైజ్ కాని వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సో యువతి యువకులకి ఒక్కటే సూచన, బీ అలర్ట్. ఇలాంటివి ప్రయోగాలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నా, మీ కుటుంబ సభ్యులని ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి, మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏదైతే లైకుల కోసం చేస్తున్నారో, మీకు ఆ లైకులు రావాలంటే మీరు ప్రాణాలతో ఉండాలి. ప్రాణాలతో ఉండాలంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.